ఈ వీడియోలో చెప్పే అన్ని ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్ అండ్ సేఫ్టీ పర్పస్ మాత్రమే, ఎవరు మిస్యూజ్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మీ ఫ్రెండ్ లేదా మీ లవర్ లైవ్ లొకేషన్ ని మీ మొబైల్ నుంచే ఈజీగానే తెలుసుకోవచ్చు. ఆడపోతున్నారు, ఎక్కడ ఉన్నారు అనేదాన్ని లైవ్ గా తెలుసుకోవచ్చు. ఇది ముఖ్యంగా చిల్డ్రన్ సేఫ్టీకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్లో ఉంటే ఆ స్కూల్లో ఉండే సౌండ్స్ ని కూడా మీ మొబైల్లో వినిపిస్తుంది. సమ్ టైమ్స్ ఎమర్జెన్సీ టైంలో వాళ్ళకి కాల్ చేస్తే అప్పుడు కాల్ కనెక్ట్ అవుతుంది. ఆ టైంలో జస్ట్ మీ మొబైల్ నుంచి ఒక క్లిక్ చేస్తే చాలు, వాళ్ళకి సెపరేట్ గా రింగ్ అవుతుంది. దాన్ని బట్టి ఏమో ఎమర్జెన్సీ కాల్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మంది గేమ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. సో అలా మీ మొబైల్ ని మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ గేమ్స్ అన్ని బ్లాక్ చేస్తే ఆ గేమ్స్ తర్వాత సోషల్ మీడియా యాప్స్ని కూడా మీరు బ్లాక్ చేసుకోవచ్చు. వాళ్ళు దాంట్లో నుంచి సేఫ్గా ఉంచుకోవచ్చు. సో ఇది ఎలా చేసేది అనేది తెలుసుకోవడానికి ముందు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో వేసుకోండి. అప్పుడే మనం వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ ట్రిక్లో ఏమైనా డౌట్ ఉంటే, వర్క్ అవుతుందా లేదా వేరే ఏమైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ట్రిక్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ట్రిక్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా షేర్ చేయండి. మనం చెప్పే ట్రిక్ని చేయడానికి 2 యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఆ యాప్ లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి కిందే డిస్క్రిప్షన్లో బ్లూ కలర్ ఇన్స్టాల్ ఉంటుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ యాప్ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేస్తే సమ్ పర్మిషన్స్ అడుగుతుంది. సో అన్ని పర్మిషన్ని అలౌ చేసుకోండి. అలౌ చేసిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడి లేదా మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో దాంట్లో మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఒక కోడ్ అడుగుతుంది. సో సెకండ్ యాప్ని మీ పిల్లలు మొబైల్లో ఇన్స్టాల్ చేయాలి. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది కదా సెకండ్ యాప్, ఆ యాప్ని మీ పిల్లలు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో ఈ కోడ్ పడుతుంది. సో 6 డిజిట్లో ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో ఎంటర్ చేస్తే చాలు, ఆ తర్వాత కనెక్ట్ అయిపోతుంది. దీని తర్వాత మీ పిల్లలు ఎక్కడ ఉన్నా మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు. ఏ ప్లేస్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేదాన్ని కూడా మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ మీకు డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ సౌండ్స్. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళుతారా లేదా పార్క్లో ఏదైనా ఉన్నారా, సినిమా థియేటర్లో ఉన్నారా అనేదాన్ని జస్ట్ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే చాలు. తర్వాత వాళ్ళు ఉండే చోట్లో ఉండే సౌండ్స్ అన్నీ మీ మొబైల్లో వినపడుతుంది. సో దాన్ని బట్టి మీరు ఈజీగానే తెలుసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ సైలెంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కంటిన్యూ ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ సెండ్ సూపర్ సిగ్నల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ పిల్లలకు సెపరేట్ రింగ్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది కదా. సో ఇలా ఒక రింగ్ వస్తుంది. దీన్ని బట్టి మీకు ఏదో ఎమర్జెన్సీ అనేదని వాళ్ళు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మీ పిల్లలు మొబైల్ని సైలెంట్లో వేస్తే కూడా ఈ ట్రిక్ వర్క్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ గేమ్స్ అండ్ సోషల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ పిల్లలు మొబైల్లో ఇన్స్టాల్ చేసిన అన్ని యాప్స్ ఇక్కడ ఉంటుంది. దాంట్లో ఏ యాప్ని బ్లాక్ చేయాలో ఆ యాప్ని జస్ట్ క్లిక్ చేస్తే బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నా మొబైల్లో బ్యాటిల్ గ్రౌండ్ అని ఉంటుంది కదా, దాన్ని జస్ట్ క్లిక్ చేసి ఆల్వేస్ బ్లాక్డ్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. తర్వాత కింద స్క్రోల్ చేస్తే ఫేస్బుక్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దీన్ని కూడా బ్లాక్ చేస్తాను చూడండి. ఇప్పుడు జస్ట్ ఆల్వేస్ బ్లాక్డ్ అనేదాన్ని జస్ట్ క్లిక్ చేస్తాను, అంతే చాలు. ఇప్పుడు మీ పిల్లల మొబైల్లో మీరు బ్లాక్ చేసిన యాప్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలాగే వస్తుంది. సో వాళ్ళకి అర్జెంట్ యాప్ని యూస్ చేయాలి అంటే జస్ట్ దాన్ని క్లిక్ చేసి ఓపెన్ మెసేజ్ పెడితే మీకు మెసేజ్ వస్తుంది. తర్వాత మీకు కావాలంటే మీరు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకొక యాప్ మనం బ్లాక్ చేసాం కదా, BGMI, దాన్ని జస్ట్ క్లిక్ చేస్తాను చూడండి. ఎన్నిసార్లు దాన్ని క్లిక్ చేసినా బ్లాక్డ్ అని ఇప్పుడు చూస్తారు కదా, ఇలాగే వస్తుంది. మీరు కావాలంటే దాన్ని అన్లాక్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కూడా వాట్సాప్ లాగా మీరు చాటింగ్ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఇంటికి వచ్చేసారు, స్కూల్కి రీచ్ అయ్యాడు అనేదాన్ని వాళ్ళు మొబైల్లో నుంచి జస్ట్ ఐఎమ్ హోమ్ అనేదాన్ని జస్ట్ క్లిక్ చేస్తే మీకు మెసేజ్గా వస్తుంది. దీంట్లో ఇంకొక ముఖ్యమైన ఆప్షన్ ఉంటుంది. అది SOS. ఎమర్జెన్సీ టైంలో వాళ్ళకి ఏదైనా ప్రమాదం అంటే వాళ్ళు మొబైల్ నుంచి SOS బటన్ని నొక్కితే చాలు, మీ మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే అలారం అవుతుంది, మీ మొబైల్ అలారం అవుతుంది. అప్పుడు మీ పిల్లలకి ఏదో ప్రమాదం అని మీరు తెలుసుకోవచ్చు. వాళ్ళు కట్ చేసిన తర్వాత మీ మొబైల్లో షో ఆన్ మ్యాప్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారు అనేదాన్ని ఈజీగానే తెలుసుకోవచ్చు. దాన్ని తెలుసుకొని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చెక్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.